అర్థమైందా? తన కోసం ఎంతగా జనం ఆశిస్తున్నారో తమ మధ్యలోకి రావాలని ఇప్పటికైనా అర్థమైందా? ఆలోచించుకోవాలి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు బటన్లు నొక్కే కార్యక్రమం అప్పుడు, లేదంటే ఆ సిద్ధం సభలప్పుడు తప్పించి మనిషి బయటికి రాల. ఈవెన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు దేనికి కూడా బయటికి రాల. అదే తనకు అతిపెద్ద దెబ్బయింది. ఇప్పుడు జనంలోకి వస్తున్నప్పుడల్లా జనం ఎలా ఎగబడుతున్నారో తెలుస్తుంది. అంటే జనం తనని ప్యాలెస్సులు అని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి కోణంలో కూర్చోమని చెప్పట్ల. తమ మధ్య తిరగమంటున్నారు. తమతో మమేకమవు అంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇవాళ పత్రికల్లో వార్తలన్నిటిని చూడండి. ఏ స్థాయిలో చంద్రబాబు గారి దానికి కవరేజ్ వచ్చింది. బాబు గారు ప్రతి అంశం మీదన స్పందిస్తారు. అది ట్వీట్ ద్వారానైనా, అలాగే ఎక్కడ దొరికితే అక్కడ స్పీచ్ ద్వారానైనా, ప్రెస్ మీట్ పెట్టైనా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసైనా సరే. జగన్ తను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ప్రెస్ మీటే పెట్టాల ఒక్కటి కూడా. అప్పుడప్పుడు సందేశం మాత్రమే వస్తుండేది. రెండవది వచ్చేటప్పటికి ఇట్లా ప్రధాని మీద స్పందించడం ఉండేది కాదు. ఏ కింద నాయకులతో స్పందించమనేవాడు. అది ఎక్కల. అదే ఇప్పుడు ఒక్క జగన్ టూర్ మీదన కనీసం 30-40 స్టేట్మెంట్లు ప్లస్ మీడియా మేనేజ్మెంటు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జగన్ని దుమ్మెత్తిపోయటం, సోషల్ మీడియాలో తప్పుగా ప్రొజెక్ట్ చేసుకురావటం, ఇదంతా. ఇంత పెద్ద నెట్వర్క్ నడపాలి అన్న ఆలోచన జగన్కి లేకపోతే వాస్తవంగా ఒకప్పుడు ఆ మీడియాను తట్టుకోవడానికని సాక్షి పెట్టుకొచ్చారు. బట్ ఇవాళ రూటు మారిపోయింది. ఇటు పక్కన సోషల్ మీడియా ఎక్కువగానే ఉంది. అదే సందర్భంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమందిని మరికొంతమందితో ప్రోత్సహింపజేసుకోవడం తను అధికారంలో ఉన్నప్పుడు చేయలే. ఇప్పుడు ఆ లోపం కనబడుతుంది, లోటు కనబడుతుంది. ఇంకోటి జనం తమ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారన్నటువంటి విషయం కనబడుతుంది. ప్రతి దాని మీదన చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు రాజకీయం దానికి రాజకీయ స్టేట్మెంట్ ఎప్పటికప్పుడు ఇస్తుండాలి జగన్. ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది? చంద్రబాబు గారు జగన్ మాట్లాడిన తర్వాత 3-4 రోజులు మాట్లాడతారు. జగన్ ఒకసారి మాట్లాడేసి ఊరుకుంటాడు. మాటకి మాట సమాధానం చెప్పినప్పుడు మాత్రమే జనంలోకి వెళ్తుంది. నేను ఊరకనే అప్పుడప్పుడు నేను మాట్లాడితే అదే ముత్యాలనుకుంటే కుదరదు. అది ఆలోచించుకోవాలి.